పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు గారి 75వ జన్మదిన వేడుకలను తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అలాగే ఈనాడు చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా ప్రభుత్వ హాస్పిటల్లో ఈనాడు పెద్ద ఎత్తున సుమారు 400 మందికి నల్గొండ నియోజకవర్గంలో అన్నదాన కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ఆ రోజుల్లో, ఎందుకంటే ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి బడుగు బలైన వర్గాల నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడంలో ముందుంటే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయితే ఈనాడు ఆంధ్రప్రదేశ్ అయితే తెలుగు వాళ్ళు అగ్రభాగాన్ని నిలబడేందుకు నిరంతరం కృషి చేసిన మహానాయకుడు. ఆయన నాయకత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దినదినాభివృద్ధి చెంది ఈనాడు ఆర్థికంగా ఇంత బలంగా, తెలంగాణ రాష్ట్రం ఇంత బలంగా ఉందంటే దానికి చంద్రబాబు నాయుడు గారు వేసిన పునాదులు. ఈనాడు అందే పద్ధతిలో ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పద్ధతిలో తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. వారి నాయకత్వంలో ప్రతి యువత కూడా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించాలి, ముందుకు తీసుకెళ్లాలని చెప్పి వారికి నిండు నీరేళ్లు సుఖ సంతోషాలతో ఆయుర్వేదం ఉండాలని మా అందరికీ కూడా మేము తెలుగుదేశం పార్టీ పక్షాన వారి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఆరోగ్యంగా ఉంటాం. మీ ఆరోగ్యమే మీ కుటుంబ ఆరోగ్యం. మీరు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. మీరు అనారోగ్యం అయితే కుటుంబం అంతా అనారోగ్యం అవుతారు. అందుకని మనం ఆరోగ్యంగా ఉండడానికి ఎప్పుడు ప్రయత్నం చేయాలో. చక్కటి అల్పాహారం చూడండి. మా మిత్రులు ఆది చూడండి, ఇంత చక్కటి శుభదినం. ప్రతిరోజు శుభదినమే. ఈ రోజు మరింత చక్కటి శుభదినం చూడండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారిలో ఉన్నారు, గౌరవనీయులు. మనందరికీ తెలుసు, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఐటీ రంగం అంటే ఆయనకు ఒక ప్రత్యేక అభిమానం. అలాంటి ఐటీ రంగాన్ని హైదరాబాద్ లో ఎంతో గొప్పగా ఏర్పాటు చేసి అనేక వేల మందికి ఉపాధి కల్పించినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 75 సంవత్సరాలు నించుకుని 76వ వసంతంలోకి అడుగుతున్నటువంటి పుట్టినరోజు సందర్భంగా నల్లగొండ నియోజకవర్గానికి మనము 75 వసంతాలు నింపుకుని 76వ పుట్టినరోజు సందర్భంగా మనము పుట్టినరోజు శుభాకాంక్షలు వేసుకుందాం. చంద్రబాబు నాయుడు గారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో మరింత రాజకీయ ఉన్నత స్థానాల్లో ఇలాగే అనేక పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పి మరింత ఆరోగ్యం వారికి అందించాలని ఆ భగవంతుని మనం ప్రార్థిస్తూ ఈనాటి అల్పాహారితను దాతృత్వం అందిస్తా ఉన్నటువంటి లైన్ లక్నబోయిన వెంకటేష్ యాదవ్. ఈ సైడ్ ఉన్నారు కూడా, వెనక కూడా కుర్చీలు ఉన్నాయి, అవి కూడా కుర్చీలు వేసి బాగా వేయాలి. నిలబడి ఈరోజు మేమందరం ఇక్కడ తెలుగుదేశం ఇతర మిత్రపక్షాలతో కలిసి మేము ఇక్కడ సమావేశమైనటువంటిది రేపు 20వ తారీఖున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు వారి యొక్క 75వ జన్మదినోత్సవ సందర్భంగా పెద్ద ఎత్తున పార్టీ నిర్ణయం మేరకు, పార్టీ నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు కార్యక్రమాలు చేయడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, మరి ఆత్మీయులు అందరూ కలిసి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. దీన్ని విజయవంతం చేయడానికి, ఏర్పాట్లు ఘనంగా చేయడానికి ముందుగా ఇక్కడ నియోజకవర్గ స్థాయి నాయకత్వం అంతా కూడా ఇక్కడ సమావేశమయ్యాం. అందరితో కూడా మాట్లాడుకోవడం జరిగింది. సంపూర్ణ ఆయుష్యాభివృద్ధ్యర్థం ఆయు సహిత అమృత మృత్యుంజయ పాశుపత హోమ సహిత ఆయుర్దేవత హోమం. ఈ హోమం యొక్క పరిపూర్ణత, హోమం యొక్క ఫలితం మా నాయకుడైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పరిపూర్ణమైన ఆరోగ్యం, ఆయుష్ని ఇవ్వమని,
అంతే స్థాయి బలాన్ని సమకూర్చుకొని ఈ రాష్ట్ర ప్రజలకి భవిష్యత్ ఇంకా ఎక్కువ సంక్షేమం అభివృద్ధి చేసి ఈ రాష్ట్రం అభ్యుదయానికి ఆయన కృషి చేయాలని చెప్పి మేము భగవంతుని ప్రార్థిస్తూ చేసేటువంటి హోమ కార్యక్రమం. దీనికి అవసరమైనటువంటి 7 నదుల జలాన్ని తెప్పిస్తున్నాం. ఈ హోమంలో 7 నదుల జలాన్ని తీసుకొచ్చి ఆ జలాన్ని కలశాలను పెట్టి ఇక్కడ ఈ హోమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేయడానికి ఏర్పాట్లన్నీ చేస్తున్నాం. ఆగమ పండితుల్ని, వేద పండితులందరినీ ఆహ్వానించాము. ఇప్పటికే వారందరూ కూడా రేపటికంతా ఇక్కడ చేరుతామన్నటువంటి హామీ ఉంది. నెల్లూరు జిల్లా, ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అందరు శాసనసభ్యుల్ని, పార్లమెంటు సభ్యుల్ని, మంత్రులను, ఇన్ఛార్జి మంత్రులను, ఈ జిల్లా పరిధిలో ఉన్నటువంటి నూతనంగా ఎంపిక కాబడినటువంటి ప్రభుత్వ చైర్మన్లను కూడా ఆహ్వానిస్తున్నాం. వారందరూ కూడా రావాలని కోరుకుంటున్నాం. వారందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం.